నడుము నొప్పి అంటేనే ప్రత్యక్ష నరకానికి నిదర్శనం. వెన్నులో జలద్రింపులా, నడుములో సూదిపోట్లలా, వీపు మీద సమ్మేటపోట్లా బాధిస్తుంది. నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు మనలో చాలామంది పెయిన్ కిల్లర్లను వాడుతుంటారు. అయితే ఈ నొప్పి నివారణ మాత్రలతో అప్పటికప్పుడు ఉపశమనమే కానీ సమస్య పూర్తిగా తగ్గదు. అయితే వేధించే నడుము నొప్పికి ఇటీవల కాలంలో కొన్ని రకాల ఇంజెక్షన్ థెరపీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని తీసుకోవడం వల్ల నడుము నొప్పి బాధల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. సూది మందుతో నడుము నొప్పిని ఎలా నయం చేసుకోవచ్చో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంజెక్షన్ థెరపీ అంటే ఏంటి? స్పైన్ ఇంజెక్షన్స్ అనేవి సాధారణంగా ఈ మెడిసిన్స్తో తగ్గకపోతే ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ సాధారణంగా ఈ పెయిన్, బ్యాక్ పెయిన్ కానీ ఈ సయాటికా లాంటి పెయిన్ కానీ మెడిసిన్స్తో తగ్గకపోతే మనం నెక్స్ట్ స్టెప్గా స్పైనల్ ఇంజెక్షన్స్ చేస్తుంటాం. ఇంజెక్షన్ థెరపీ ఎన్ని రకాలుగా ఉంటుంది? ఇంజెక్షన్స్లో చాలా రకాలు ఉంటాయి. బట్ కామన్గా వాడేది రూట్ బ్లాక్స్ అంటారు. అలాగే ఎపిడ్యూరల్ స్టెరాయిడ్స్ అని, ఫెసెట్ బ్లాక్స్ అని, ఇలాగ చాలా రకాలుగా ఉంటుంది. బట్ కామన్గా వాడేది రూట్ బ్లాక్స్. వెన్నులో ఎలాంటి సమస్యలకు ఇంజెక్షన్ థెరపీ చేస్తారు? మనం చాలా స్పైన్ సమస్యలకి ఇంజెక్షన్స్ చేయొచ్చు. బట్ కామన్గా మనం ఈ సయాటికా, ఈ స్లిప్ డిస్క్ ప్రాబ్లంకి, అలాగే ఈ స్పైనల్ స్టీనోసిస్కి కామన్గా ఈ రెండింటికి, అలాగే బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, ఒక్కసారి ఈ మందులతో తగ్గ నడుము నొప్పి ఉంటుంది, అలాంటికి మనం ఇంజెక్షన్స్ చేయొచ్చు. ఇంజెక్షన్ థెరపీ తాత్కాలికమా, శాశ్వతమా? స్పైనల్ ఇంజెక్షన్స్ అనేవి పెయిన్ రిలీఫ్ని ఇస్తాయి. కాకపోతే ఇవి ఎన్ని రోజులు పనిచేస్తాయని మనం ఖచ్చితంగా చెప్పలేం. కొంతమందికి పర్మనెంట్గా పనిచేయచ్చు, కొంతమందికి మేబీ 1 or 2 years, సంవత్సరం 2 సంవత్సరాలు పనిచేయచ్చు, కొంతమందికి కొన్ని నెలలు పనిచేస్తాయి. సో పని చేస్తాయి, నొప్పి తగ్గుతుంది, కానీ ఎన్ని రోజులు పనిచేస్తుంది, ఎవరికి ఎన్ని రోజులు పనిచేస్తుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. ఇంజెక్షన్ థెరపీతో సర్జరీ అవసరం తప్పుతుందా? డెఫినెట్గా అవాయిడ్ చేయొచ్చు. చాలా కేసుల్లో సుమారుగా ఒక 60 to 70% వరకు మనం సర్జరీస్ని అవాయిడ్ చేయొచ్చు. ఇంజెక్షన్ థెరపీ తర్వాత విశ్రాంతి అవసరమా? ఇంజెక్షన్ అనేది యూజువల్గా డే కేర్ ప్రొసీజర్స్ అంటారు. వచ్చి పేషెంట్ని ఇంజెక్షన్ చేసి వెంటనే ఒక 10 నిమిషాలు పావుగంట తర్వాత పేషెంట్ని ఇంటికి పంపించడం జరుగుతుంది. సో అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇదివరకు ఏవో చేసుకునేవారో అవన్నీ చేసుకోవచ్చు. సో ప్రత్యేకించి స్పైనల్ ఇంజెక్షన్ తర్వాత పేషెంట్కి రెస్ట్ అవసరం లేదు. ఇంజెక్షన్ థెరపీ సురక్షితమేనా? ఈ స్పైనల్ ఇంజెక్షన్స్ అనేవి చాలా సేఫ్ అండి. దీనికి కాంప్లికేషన్ చాలా అరుదుగా ఉంటాయి. కాంప్లికేషన్ అంటే ఒక్కొక్కసారి కాళ్ళకి తిమ్మురు రావడం కానీ, కొంచెం తాత్కాలికంగా కాలు వీక్నెస్, అంటే ఈ పాదాలు, ఈ వేలు వీక్నెస్ తాత్కాలికంగా వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇంజెక్షన్స్ అనేవి చాలా సేఫ్. అసలు ఈ కాంప్లికేషన్స్ అనేవి ఆల్మోస్ట్ జీరో అని చెప్పొచ్చు. ఇంజెక్షన్ థెరపీ సమయంలో మత్తు ఇస్తారా? ఇవి అనెస్థీషియా అంటే మనం లోకల్ అనెస్థీషియా ఇస్తాం. ఇంజెక్షన్ ఎక్కడైతే చేస్తామో అక్కడ కొంచెం ఆ స్కిన్ వరకు మనం మత్తు ఇస్తాము, అంటే లోకల్ అనెస్థీషియా వరకే ఇస్తాము. ఈ స్పైనల్ అనెస్థీషియా కానీ జనరల్ అనెస్థీషియా కానీ అవసరం ఉండదు. ఇంజెక్షన్ థెరపీపై ఎలాంటి అవగాహన అవసరం? డెఫినెట్గా ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. ఇది చాలామంది ఇంజెక్షన్స్ వేసిన తర్వాత పర్మనెంట్గా పెయిన్ ఉండిపోతుందని చాలా అపోహలు ఉన్నాయి ఇంజెక్షన్స్ పట్ల. ఇంజెక్షన్ చేసుకుంటే స్టెరాయిడ్ ఇచ్చేస్తారు, అక్కడ ఏదో అయిపోతుంది స్పైన్ కానీ, లేకపోతే పర్మనెంట్గా పెయిన్ ఉండిపోతుందని, లేకపోతే ఇది ఎలాగో పనిచేయదు, ఇది ఎలాగో తాత్కాలికమని చాలా అపోహలు ఉన్నాయి. ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. చెప్పినట్టుగా ఈ స్పైన్ ఇంజెక్షన్స్ చాలాసార్లు మనకి సర్జరీస్ని అవాయిడ్ చేయొచ్చు. ఇవి మళ్ళీ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఒక 6 నెలల నుంచి సంవత్సరం రిలీఫ్ వస్తే కనుక మళ్ళీ పెయిన్ రికవర్ అయితే మళ్ళీ ఇంకొకసారి ఇంజెక్షన్ చేయొచ్చు. సో ఈ సేఫ్టీ అనేది ప్రూవ్ అనేది. సో మళ్ళీ ఇంజెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. సో స్పైనల్ ఇంజెక్షన్స్ గురించి భయపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు నిత్యం మందులు మింగడం, పెయిన్ కిల్లర్లను తీసుకోవడం కంటే కొత్తగా వచ్చిన ఇంజెక్షన్ థెరపీలను తీసుకోవడం మంచిది. అయితే ఈ చికిత్సల్ని తీసుకునే ముందు నిపుణులైన డాక్టర్లను సంప్రదించి వారి సూచనలు, సలహాల మేరకు మాత్రమే ముందుకెళ్లడం అన్ని విధాలా మేలు.